అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. టిఫిన్స్లోకి మరియు రైస్లోకి ఈ పండుమిర్చి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా పండుమిర్చిని తీసుకోవాలి. పండుమిర్చి అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కారం గల పండుమిర్చి మరియు ఇంకొకటి కారం లేనివి ఉంటాయి. మార్కెట్లో అడిగి తీసుకోండి. బాగా లేనివి మరియు మధ్యలో కట్ అయినవి పూర్తిగా తొలగించాలి. వీటిని శుభ్రమైన నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను పండుమిర్చిని పావు కిలో తీసుకున్నాను. పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన పండుమిరపకాయలను పెట్టి శుభ్రంగా తొడిమలతో సహా తుడవాలి. తుడిచాక పైన ఉన్న తొడిమలను పూర్తిగా తొలగించాలి. తొడిమలు తీసాక వీటిని 2 లేదా 3 గంటలు బాగా పూర్తిగా ఆరనివ్వాలి. తడి ఏమాత్రం ఉండకూడదు. కారం ఉన్న పండుమిర్చి తీసుకున్నట్లయితే కేజీకి 250 గ్రాముల చింతపండు, 250 గ్రాముల రాళ్ళ ఉప్పు సరిపోతుంది. మీరు కారం లేని పండుమిర్చి తీసుకున్నట్లయితే కేజీకి 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల రాళ్ళ ఉప్పు సరిపోతుంది. తడి పూర్తిగా ఆరాక తడి లేని కత్తి సహాయంతో వీటిని ముక్కలుగా కట్ చేయాలి. ఒక ఖాళీ మిక్సీ జారు తడి లేని తీసుకొని 50 గ్రాముల చింతపండు పీచులు అవి లేనిది శుభ్రంగా ఉన్నది తీసుకోవాలి. వేసి 50 గ్రాముల రాళ్ళు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పౌడర్ను ప్లేట్లో తీసుకోవాలి. ఇక్కడ నేను పావు కిలో పండుమిర్చి తీసుకున్నాను. సేమ్ అదే మిక్సీ జార్లో కట్ చేసిన పండుమిర్చి, కొద్దిగా మిక్సీ పట్టిన చింతపండు పౌడరు ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టాలి. గింజలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలా తయారైన పండుమిర్చిని బౌల్లో తీసుకోవాలి. పైన మూత పెట్టి 3 రోజులు పక్కన ఉంచాలి. 3వ రోజు మరలా పచ్చడిని తీసి తడిలేని జార్లో వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. కొంచెం పలుగ్గా ఉంటే పండుమిర్చి పచ్చడి బాగుంటుంది. ఇలా తయారైన పచ్చడిని తడిలేని జార్లో వేసి స్టోర్ చేయవచ్చు. మనం ఎప్పుడంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి. ఇక్కడ నేను పప్పు నూనె యూజ్ చేస్తున్నాను. దంచిన వెల్లుల్లి రెబ్బలు 2 లేదా 3, కొద్దిగా తాలింపు దినుసులు మరియు కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేగనివ్వాలి. పొయ్యి ఆఫ్ చేసి జాడీలో ఉన్న కొద్దిగా పచ్చడిని తీసుకొని తాలింపులో వేసి మొత్తం కలిసే విధంగా కలిపి సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.